హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. సో బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. 2021 ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయిందో తెలియని కూడా తెలియలేదనిపిస్తున్నది నాకైతే. మొత్తానికి వచ్చింది పోయింది. ఏం చేసింది ఏం చేసి పెట్టింది అంటే నాట్ బ్యాడ్. 2021 చాలా ట్రెమెండస్ ప్రోగ్రెస్ ఇచ్చింది, నో డౌట్. బట్ జూన్ వరకు ఏడిపించింది భయంకరంగా. సగం వరకు ఏడిపించింది. ఫస్ట్ హాఫ్ ఏదో సినిమాలో ఉంటుంది కదా, ఫస్ట్ హాఫ్ అంతా ఏడిపోయి సెకండ్ హాఫ్ అంతా బాగుంది సుఖాంతంగా ఉందంటారే, అట్లాగే ఇంటర్వెల్ తర్వాత బాగుంది సినిమా అంటారు చూసారా, అట్లాగే 2021లో మాత్రం 20 డిసెంబర్ వరకు అట్లా తీసుకుంటే 20 డిసెంబర్ వరకు తీసుకున్నట్లయితే చాలా బాగుంది పిక్చరు. మంచి రికవరీ వచ్చింది, పడింది కూడా, రికవరీ కూడా అయింది. ఓకే, మరి 21 కొంచెం స్టేబుల్గా నడిచింది, స్టేబుల్గా అప్వార్డే నడిచింది. అంటే దాదాపు మరి 18,600 పీక్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? లాస్ట్ వీడియో మీరు చూడకపోతే చూడండి, లాస్ట్ ఫ్రైడే వీడియో, ఫ్రైడే సాటర్డే వీడియో ఉంది కదా, అందులో ఇచ్చాను డేటా ఇన్ఫర్మేషను. నిఫ్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఏంటి దాని పరిస్థితి అని. అట్లా చూసుకున్నట్లయితే గొప్పగా పెరగకపోయినా ఒక 20-25% రేంజ్లో నిఫ్టీ 2021 ఇయర్ అంటే 21 ఫస్ట్ జనవరి నుంచి తీసుకుంటే 31 డిసెంబర్ వరకు ఓవరాల్గా ఒక 20-25% రేంజ్, అంటే 22-23% ఉండి ఉంటుంది, వచ్చింది. 20% ఈజ్ అ వెరీ గుడ్ రిటర్న్. ఇండెక్స్ 20% వచ్చిందంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ ఇచ్చుంటాయి. ఇండెక్స్ పెరిగింది కాబట్టి ఓవరాల్ పొజిషన్ బాగుంది. తర్వాత మరి 21లో ఒక్క కరెక్షన్ వచ్చింది, కొంచెం గట్టిగానే, అంటే మరీ గట్టిగా కాదు, 10% 10-12% కరెక్షన్ వచ్చింది. అంటే 17,400 వరకు వచ్చింది, 16,400 వరకు దిగి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి రికవర్ అయిపోయి దాదాపు దగ్గర 700-800 పాయింట్లు అదే సేమ్ మంత్ డిసెంబర్లోనే రికవర్ అయిపోయింది. లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉండేది. 8%, అంటే 20% పెరిగి 25% పెరిగి 8-10% తగ్గిపోయిందంటే 12-15% కదా. కానీ అలా కాకుండా అలా డిసప్పాయింట్ చేయలేదు, ఇట్ కేమ్ పికప్ అయిపోయింది. అయితే వాట్ హ్యాపెండ్, వాట్ ఆర్ ద థింగ్స్ గాన్ బై, జస్ట్ బ్రీఫ్లీ చెప్పాలంటే ఇంకోసారి, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఐపీఓస్, గ్రేటెస్ట్ అమౌంట్ ఆఫ్ ఐపీఓస్ 2021 విట్నెస్డ్. 2021 సంవత్సరంలో వచ్చిన ఐపీఓలు బహుశా ఇంతకుముందు ఎప్పుడు వచ్చిండు. అమౌంట్ కూడా గట్టిగా వసూలైంది. ఎక్కడ 1.2 crore 1,20,000 కోట్లు ఏమో వసూలు చేసింది. పైన ఇంకా ఉన్నాయి. అది కాకుండా మధ్య మధ్యలో గవర్నమెంట్ అవి చేసింది కదా, డైవెస్ట్మెంట్లు అవి కాకుండా, అంటే కన్సిడరబుల్ మనీ పబ్లిక్ నుంచి వెళ్ళిపోయింది కార్పొరేట్ వరల్డ్కి, స్టాక్ మార్కెట్కి వచ్చింది. 1.2 crore 2 lakh crore అంటే జోకేం కాదు. రెండోది, మన ఎఫ్ఐఐస్ ఉన్నారు కదా, వాళ్ళు 2020లో కొన్నారు, 20లో కొన్నారు, గట్టిగా కొన్నారు, స్టార్టింగ్ బిగినింగ్లో కూడా కొన్నారు, 2021లో కూడా చాలా వరకు కొన్నారు. బట్ లాస్ట్ 3 months, లాస్ట్ క్వార్టర్, అక్టోబరు, నవంబరు, డిసెంబరు చిత్త కొట్టేశారు. అంటే 1,00,000 కోట్లకు పైగా అమ్మారు 3 నెలల్లో. అది రికార్డే. అంటే వాళ్ళు 1,00,000 కోట్ల పైగా అమ్మి పట్టుకెళ్ళిపోయారు. తర్వాత స్టాక్ మార్కెట్లో మన మిత్రులు ఐపీఓల ద్వారా సబ్స్క్రైబ్ చేశారు. మొత్తానికి అదొక 1,00,000 కోట్లు అనుకుందాం పోనీ, ఎందుకంటే అంతా రిటైల్ పబ్లికే కాదు కదా, మొత్తం ఓవరాల్గా చెప్తున్నాను. ఇన్స్పైట్ ఆఫ్ దట్ మీకు మ్యూచువల్ ఫండ్స్లోకి ఇన్ఫ్లోస్ బాగా ఉండటం వల్ల, జాగ్రత్తగా ఈ పాయింట్ క్యాచ్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్కి విపరీతంగా, అంటే ఇతోధికంగా నిరవధికంగా
ఫండ్స్ రావటం వల్ల ఎఫ్ఐఎస్ తాకిడికి ఒత్తిడికి తట్టుకుని డిఐఎస్ కొంటూ వచ్చాయి, మార్కెట్లు నిలబెట్టాయి. దాన్ని బట్టి ఏంటంటే మార్కెట్లో లిక్విడిటీ ఇంకా ఉంది, అయిపోలేదని అర్థం. తర్వాత ఐపీఓస్ కూడా కొన్ని ఐపీఓస్ ఓవర్ నైట్ ఏముందండి, వారం 10 రోజుల్లో 15 రోజుల్లో 50% 60% అంటే లాటరీ కదండి. వారన్ బఫే గారు ఎప్పుడో చెప్పారు, ఐపీఓలు అంటే లాటరీ అనండి, వచ్చేయచ్చు, బాగానే వచ్చేయచ్చు, లేకపోతే రాకపోవచ్చు అని. సో అదొక కారణం ఐపీఓస్ విరివిగా సబ్స్క్రైబ్ కావటం. కొన్ని దెబ్బతిన్నాయి అనుకోండి. అడ్రస్ లేకుండా ఆ అబ్బాయి ఎవరో నేను ఈ వీడియో పెట్టినప్పుడల్లా, అంటే లైవ్ వీడియో పెట్టినప్పుడల్లా కార్ ట్రేడ్ చెప్పండి అని. పాపం నేను కార్ ట్రేడ్ అంటున్నాడు, ఈ కొత్త ఐపీఓ ఏంటి అనుకున్నాను. మొన్న చూశాను నేను, ఏంటి దాని పరిస్థితి అంటే భయంకరంగా పడిపోయింది, బాటంకి వచ్చేసింది. అది గాజియాబాద్ బేస్డ్ అనుకుంటే, ఇక్కడే మా ఢిల్లీకి దగ్గరే పక్కలే. ఇప్పుడు నా ఆఫీస్కి ఇదే లైన్లో ఆఫీస్కి ఒక 10-15 కిలోమీటర్లు అంతే. సో కార్ ట్రేడ్ అట్లా కొన్ని దెబ్బతిన్నాయి అనుకోండి. మరి ఇంకా తగ్గుతుందా, ఎంత తగ్గుతుందా అంటే ఇంకా తగ్గొచ్చు కూడా. మరి లాస్ బుక్ చేసుకోండి అని చెప్పి ఆయనకి నేను చెప్పలేను కదా. మరి వాచ్ చేయటమే, ఎప్పుడన్నా పికప్ అవుతుందేమో అని, అంతే కదా. వాళ్ళ ఐపీఓ మొత్తానికి ఏదో మోక్లేసి లాగినట్టున్నారు, మొత్తానికి ఏదో వచ్చింది, ఐపీఓ సబ్స్క్రైబ్ అయింది, కానీ పరిస్థితి బాగోలేదు. అట్లా కొన్ని ఐపీఓలు పోయాయి కూడా, సహజం. అన్నీ మంచిగా ఉండవు, అన్నీ బాగా పెర్ఫామ్ చేయవు, అన్నీ పోవు. సో అది జరిగిన కథ. మార్కెట్లు బాగానే ఉన్నాయని చెప్పాలి ఓవరాల్గా. ఎందుకంటే 18,600 ఈజ్ నాట్ ఎ జోక్. 7,600 దగ్గర నుంచి 18,600కి వచ్చిందంటే ఇట్స్ మోర్ దాన్ డబుల్, బాగా పైకి వెళ్ళిపోయింది. తర్వాత గ్లోబల్ మార్కెట్లు తీసుకుంటే యూరోపియన్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్స్ గురించి అంత గొప్పగా చెప్పడం లేదు, కానీ అమెరికన్ మార్కెట్స్ మాత్రం దే కేమ్ టు ఆల్ టైమ్ హై వన్స్ అగైన్ ఈ మధ్యనే. అంటే కరోనాని వాళ్ళు దే ఆర్ ఇగ్నోరింగ్, అంత సీరియస్గా తీసుకోలేదని అర్థం. అంటే ఒమిక్రాన్ విషయంలో ఏం భయపడటం లేదు అని అర్థం. నిజం చెప్పాలంటే వరల్డ్ వైడ్ కొంచెం యూరోప్ ఎక్కువ భయపడిందని అనుకోవాలి. నేను అనుకోవటం యూరోప్ ఎక్కువ భయపడింది, యూరోప్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది కూడా. బట్ అమెరికా అంత అనిపించడం లేదు, మరి ఎందుకనో ఏమో తెలీదు. తర్వాత ఏషియా కూడా ఓకే, ఇండియా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఏషియా అనుకోండి. అయితే ఒమిక్రాన్ పేరు మీద 2-3 సార్లు ఇప్పుడు మార్కెట్ కొంచెం పడేశారు, అయినా కానీ మళ్ళీ రికవర్ అయినాయి. దాని ఒమిక్రాన్ తాలూకు ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం ఇప్పుడు మనం అంచనా వేసి చెప్పలేము. ఒకే ఒక విషయం, అంటే ఫాస్ట్ స్ప్రెడింగ్ అని ఒకటి చెప్తున్నారు, రెండు ఏంటంటే అంత పవర్ఫుల్ కాదు, ప్రాణహాని తర్వాత హాస్పిటలైజేషను ఈ రెండు తక్కువగా ఉంటాయి అని. కానీ ఎంతున్నా ఉంటుంది, బట్ మార్కెట్ దాన్ని అంతగా సీరియస్గా తీసుకుంటుందా అంటే ఎక్కడ పడితే అక్కడ లాక్డౌన్లు వస్తే మాత్రం సీరియస్గా తీసుకుంటుంది అనుకోండి. అదర్వైజ్ అంత సీరియస్గా తీసుకోవాల్సిందేం లేదు. నేను అనుకోవటం కొన్నాళ్ళ పాటు మార్కెట్ కొంచెం సీసా గేమ్ ఆడుతుందేమో, అంటే కొంచెం రేంజ్ బౌండ్ అయిపోతుందేమో, పెరగకుండా కొద్దిగా తగ్గుతూ పెరుగుతూ అట్లా వెళ్తుందేమో. ఇది లాక్డౌన్లు అవి రిస్ట్రిక్షన్స్ పెరిగితాయి అంతే తప్ప నిట్ట నిలువుగా చీల్చేయరు పడేయరు అని అనిపిస్తున్నది. అది మనం వెయిట్ అండ్ సీ. మనం మనకి టెక్నికల్ పొజిషన్ ఎప్పుడు కూడా, టెక్నికల్స్ ఎప్పుడు కూడా ఏ ఈవెంట్స్ స్పెషల్ ఈవెంట్స్ లేకపోతే అవి నడుస్తాయి నార్మల్గా. ఏదైనా ఈవెంట్ వస్తే అప్పుడు టెక్నికల్స్ విల్ ఫెయిల్. అందుకని టెక్నికల్స్ మీద 100% బేస్ అయ్యి మనం ఏమి చేయటానికి లేదు. సో అయితే ఇంకొక న్యూస్ కూడా, గుడ్ న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్ అనే చెప్పాలి, కన్సిస్టెంట్గా చూశాను ఎక్కడో నేను. లాస్ట్ 4-5 మంత్స్లో జిఎస్టీ కలెక్షన్స్, దట్ ఈజ్ ఆల్సో ఎన్ ఇండికేషన్, ఎకనామిక్ బెరామీటరు. ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ కంటే కూడా జిఎస్టీ కలెక్షను రియలిస్టిక్ బెరామీటర్ చెప్పాలంటే. ఎందుకంటే అది ఇండైరెక్ట్ ట్యాక్స్ కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడే ట్యాక్స్ కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా అన్నది, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ఇన్కమ్ ట్యాక్స్. బట్ జిఎస్టీ కలెక్షన్స్ 1,00,000 దాటి లాస్ట్ 4-5 మంత్స్ అండి, 1,00,000 దాటిపోయింది కలెక్షన్, జిఎస్టీ కలెక్షన్స్.
ముఖ్యంగా లాస్ట్ 2 months కిందటి నెల ఈ నెల తీసుకున్నట్లయితే అంతే డిసెంబర్ నవంబర్ తీసుకున్నట్లయితే 1.3 lakh crores, తర్వాత 1.29 lakh crores అట్లా రావటం దగ్గర అంటే ఎస్ అంటే ఎకానమీలో కొంచెం దమ్ముంది, అంటే స్ట్రెంగ్త్ ఉంది, రికవరీ పాత్రలోనే ఉంది, భయపడవలసిన అవసరం లేదు అనే అనిపించేలా ఉంది అంతే. అదే రికవరీ వస్తూ ఉంటే మాత్రం మీకు రియల్ ఎస్టేట్ కూడా పికప్ అవుతుంది. అది మనం వాచ్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్కి కూడా స్కోప్ ఎక్కువ కనపడుతున్నది ఇది కమింగ్ ఇయర్లో. తర్వాత ఇప్పుడు 2021 ఎలా ఉంటుంది అంటే అది మనం భవిష్యత్ దృష్టలం కాదు, ఊరికే గెస్ చేయడానికి, ఊరికే చెప్పేయడానికి, కాలజ్ఞానం చెప్పినట్టు. బట్ 2021 నేను వాట్ ఐ పర్సనలీ ఫీల్, ఏవో అనుకోని అవాంఛనీయ ఘటనలు జరిగితే మనం ఏం చెప్పలేము, జరుగుతాయి, అప్పుడు మార్కెట్లు తగ్గుతాయి, మళ్ళీ పికప్ అవుతాయి. 2021 లెవెల్లోనే ఉండొచ్చేమో అనిపిస్తున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 17,600 17,500 ఉంది. 20% వేసుకోండి 17,000కి, 35,400 3500 వేసుకోండి. అంటే 17 ఇక్కడ ఉన్న పొజిషన్ నుంచి 20% పెరిగితే 21,000కి వెళ్ళాలి, అంతే కదా. 21,000 ప్లస్కి వెళ్ళాలి. 21.5 22,000కి వెళ్ళాలి 20% ఇక్కడి నుంచి వేసుకుంటే. అయితే కన్సర్వేటివ్గా నేను వాట్ ఐ ఫీల్ 20% లేకపోయినా ఒక 10 to 15% వరకు 10 to 15% ఇండెక్స్ నిఫ్టీ పెరుగుతుందని అనుకుంటున్నాను ఈ సంవత్సరం కూడా. అయితే ఏంటండి అంతేనా 10 to 15% అయినా అంటే ఇయర్ వైజ్ మొత్తంగా చూసుకుంటే మధ్యలో ఉంటాయి, సెట్ బ్యాక్స్ ఉంటాయి, మధ్యలో తగ్గుతుంది, పెరుగుతుంది మామూలే కదా. కొన్నాళ్ళు అలా అయోమయంగా పడి ఉంటుంది, తర్వాత రేంజ్ బౌండ్ అవుతుంది. ఇవన్నీ ఏకదాటిగా పెరిగేటటువంటి సీన్ కాదు కదా. ఏకదాటిగా పెరిగే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే సంథింగ్ స్పెషల్ ఉన్నప్పుడు, లేదా బాగా బాటమ్ అవుట్ అయినప్పుడు. బాటమ్ అవుట్ 2020లో అయ్యింది కాబట్టి అక్కడి నుంచి బాగా స్టీప్గా పెరిగింది. ఇప్పుడు ఇంకా స్టీప్గా పెరగడానికి ఏమైనా స్పెషల్ రీజన్స్ వస్తే తప్ప స్టీప్గా పెరగదు ఇంకా. కాబట్టి ఇంకేముంది, ఇంకొక ఇప్పుడు 17,000 18,000 ఉంది కదా, అంటే 30,000కో లేకపోతే 25,000 to 30,000కి ఈజీగా వచ్చేస్తుంది, అట్లా ఒక 50% వచ్చేస్తుంది అని అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే 10 to 15% గ్రోత్ అనేది నార్మల్ గ్రోత్. దిస్ మ్యాచెస్ ది లాంగ్ రన్ గ్రోత్ ఆఫ్ నిఫ్టీ తాలూకు గ్రోత్ ఎంత ఉందండి మొత్తం లాస్ట్ 10-20 years 15 years అట్లా యావరేజ్ తీసుకుంటే అరౌండ్ 14-15% ఉంది కదా. కాంపౌండింగే కదా. అంటే ఉన్నదానికి ఎగ్జిస్టింగ్ దాని మీద 14-15%. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ 17,400 ఉంది, 17,300 ఉంది, దీని మీద 15% వేసుకోండి, అట్లా కాంపౌండింగే కదా. ఇట్లా 15% ఆన్ అండ్ యావరేజ్ ఇచ్చింది, 14-15% ఇచ్చింది. అంటే ఈ సంవత్సరం అంతే ఇస్తే, అంటే అరౌండ్ దట్ ఇస్తే కూడా చక్కగా మెయింటైన్ అయినట్టే, డెఫిసిట్ లేదని అర్థం. ఆన్ అండ్ యావరేజ్ 14-15% గ్రోత్ ఇస్తే నిఫ్టీ ఈ సంవత్సరం 14-15% ఇస్తే, అంటే యావరేజ్ కంటే బిలో యావరేజ్ రాలేదు. అయితే 15% కంటే ఎక్కువ వస్తే అది బోనస్సే. ఎందుకని ఆన్ అండ్ యావరేజ్ 15, బట్ దిస్ ఈజ్ అబవ్ 15. ఈ పర్టికులర్ ఇయర్ అబవ్ 15 అయితే దట్ ఈజ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా, ఎనీథింగ్ అబవ్ 15% ఈజ్ ఎ బోనస్. అదొకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే రానున్న కాలంలో ఈ ఆయిల్ ధరలు ఇంకా పెరిగితే, ఇప్పటికే కొంచెం బాగా పెరుగున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. ఆయిల్ ధరలు ఇంకా పెరిగితే దట్ విల్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇన్ఫ్లేషనరీ థింగ్స్. అట్లాంటి ఇన్ఫ్లేషనరీ థింగ్స్ వచ్చినప్పుడు ఆర్బీఐ ఖాళీగా కూర్చోలేదు, కొంచెం ఇంట్రెస్ట్ రేట్లు పెంచే అవకాశం ఉంది. మరి ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం మొదలు పెడితే ఈ కొంచెం ఇబ్బందే. అట్లీస్ట్ మార్కెట్స్ అప్పుడప్పుడు కొంచెం కరెక్షన్ గురవుతాయి. అందుకని చిన్న కరెక్షన్స్ పాసిబుల్ ఉంటాయి. కాబట్టి యాజ్ ఎ హోల్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఓ 15% వరకు
రావచ్చు అని అనుకుంటున్నాను. అయితే మధ్యలో గతుకులు గొతుకులు ఉంటాయి. ఏకదాటిగా వెళ్తే 30% ఏంటండి, ఏకదాటిగా వెళ్తే 50%, 60%, 100% కూడా వెళ్ళిపోవచ్చు కదా. కానీ అట్లా ఏం వెళ్ళం. అట్లా ఏకదాటిగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా అని చెప్పి మళ్ళీ 15,000కో 16,000కో వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు 16,400 అనేది బాటమే, జోక్ కాదు. మరి ఆ 16,400ని అతిక్రమించి ఇంకా కిందకి వెళ్ళేటట్టయితే కొంచెం ఇబ్బందే. అప్పుడు మన ప్రెడిక్షన్స్, మన ఆలోచనలు అన్నీ తారుమారైపోతాయి. నేను అనుకోవటం అంత దాకా 16,400 ఏంటి అసలు, 17,000 అంటే 16,800, 16,600 పోనీ ఎట్ ది మోస్ట్ అక్కడికి రావటమే కష్టం, ఏది కరెక్షన్స్ వచ్చినా కూడా. తర్వాత బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నట్లయితే అండర్ పెర్ఫార్మింగ్. లాస్ట్ జనవరి 1కి ఈ జనవరి 1కి తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో పెరుగుదలే ఉంది, గ్రోత్ ఏం వచ్చిందండి. మధ్యలో 42కి వెళ్ళిందండి. 42, 41,000, 42,000 వరకు వెళ్ళింది. వెళ్ళి జారుడు వల్ల మీద జారినట్టుగా వేసి కొట్టింది. 34,000 చిల్లరకు వచ్చేసింది. అయితే మళ్ళీ క్లైంబింగ్. ఇప్పుడు ఎంత ఉందిలేండి, 35,600, 35,400 అంతేగా ఉంది. అయితే ఇది మళ్ళీ 38,000, 40,000 రేంజ్కి ఎగబాకొచ్చు. ఇంకోటి నేను ఏమనుకుంటున్నానంటే, నిఫ్టీ కంటే కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పెరగాలి, ఎక్కువ రికవర్ అవ్వాలి. ఎందుకంటే బాగా తగ్గింది అదే. అంటే బ్యాంక్ నిఫ్టీ రికవర్ అవ్వాలి టెక్నికల్గా. అట్లా రికవర్ అవ్వాలి అంటే బ్యాంక్ స్టాక్స్ కూడా పెరగాలి కదా. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, మన యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు ఇట్లా ఉన్నాయి కదా. బ్యాంక్ నిఫ్టీలో భాగస్వాములు ఉన్నారు కదా, ఎస్బీఐ, ఇవన్నీ కూడా వీటిల్లో కూడా పెరగాలి. వీ హ్యావ్ టు సీ, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బ్యాంక్ స్టాక్స్లో స్కోప్ ఉంది అని అనిపిస్తున్నది. కాబట్టి న్యాచురల్గానే బ్యాంక్ నిఫ్టీకి కూడా గ్రోత్ రావాలి. మార్కెట్ పడిపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా పడిపోతుంది, అది వేరే సంగతి. మార్కెట్లో ఏమాత్రం సజావుగా ఉంటే నిఫ్టీ కంటే కూడా ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ గ్రోత్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఈ సంవత్సరం యాజ్ ఎ హోల్. తర్వాత సెక్టర్స్ తీసుకుంటే విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ పాపం కూల్ డౌన్ అయింది, 16 దగ్గర ఉంది. నేను అనుకోవటం 14, 18 మధ్యనే ఉంటుందని, ఆ 18 దాటదని అనుకుంటున్నాను. చూద్దాం. అట్లీస్ట్ ఈ కమింగ్ మంత్, జనవరి మంత్ తీసుకుంటే అట్లీస్ట్ 14, 18 కంటే విక్స్ వాలటైలిటీ ఇండెక్స్ 18 కంటే పెరగదని, బహుశా 14 కంటే కిందకి రాదేమో అని అనిపిస్తున్నది. వీల్ సీ. ఇంకోటి ఏంటంటే, జనవరి నెల అండ్ ఫిబ్రవరి 2nd వీక్ వరకు, జనవరి నెల తీసుకుంటే రిజల్ట్స్ అండి, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జనవరి నెల అంతేనో రిజల్ట్స్ ఏమండి, వేరే ఫిబ్రవరి బడ్జెట్. అంతేకాదండి, ఎల్ఐసి వారి ఐపీఓ సర్వాంగ సుందరంగా చక్కగా ముస్తాబవుతూ ఉన్నారు. చాలా రెడీగా, వర్క్ బాగా స్పీడ్గా జరుగుతున్నది. ఇక్కడ మా ఢిల్లీలో వచ్చే న్యూస్ ఏంటంటే, స్పీడ్గా మూవ్ అవుతున్నారు, స్పీడ్గా పావులు కదుపుతున్నారు. అంటే ఎల్ఐసి ఐపీఓ ఈజ్ ఇన్ ది ఆఫింగ్, ఎనీ టైమ్ ఇట్ ఈస్ పాసిబుల్. అయితే బడ్జెట్ తర్వాత అనౌన్స్ చేసే అవకాశం ఉంది. బడ్జెట్ పొజిషన్ చూసుకుని చేసే అవకాశం ఉంది. అయితే జనవరి అంతా మోస్ట్లీ కొంచెం రిజల్ట్స్ బడ్జెట్ ఊహాగానాల మీద ఉంటుంది. ఫిబ్రవరి 1st నుంచి, అంటే బడ్జెట్ నుంచి ఇక బడ్జెట్ మీద పడతారు. బడ్జెట్ని బేస్ చేసుకుని మార్కెట్ నడుస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఎల్ఐసి ఐపీఓ వస్తుంది. ఈ ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలో హయ్యెస్ట్ ఐపీఓ అదే కావటానికి అవకాశం ఉంది ఇప్పటి వరకు. వి విల్ సీ. ఇది మన ఐపీఓ వాళ్ళది, పేటీఎం వాళ్ళది వచ్చింది, కానీ వాళ్ళు పబ్లిక్ నుంచి తీసుకున్నది చాలా తక్కువ, అందుకని దానికి అంత సిగ్నిఫికెన్స్ లేదు. ఇప్పుడు ఎల్ఐసి వారు మాత్రం పబ్లిక్ నుంచి తీసుకునేది కూడా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. లెట్ us see.
అయితే దీని దృష్ట్యా నా గెస్సింగ్ ఏంటంటే నిర్మలా సీతారామన్ మేడం గారు కాంట్రవర్షియల్ ఇష్యూస్ జోలికి వెళ్ళకపోవచ్చు. ఎక్కడన్నా ఇబ్బంది కలిగించేటట్టు ఈవెన్ ఎఫ్ఐఐస్కి కూడా ఇబ్బంది కలిగించే వాటి జోలికి వెళ్ళకపోవచ్చు. వెళ్ళకుండా కొంచెం ఫేవరబుల్గా అందులో గ్రోత్ అవుట్ కావాలి బడ్జెట్. ఇంకోటి ఏంటంటే మీకు ఈ బడ్జెట్లో గ్రోత్ కావాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేస్తాయి కదా, మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేస్తాయి కదా ఈ బడ్జెట్ తర్వాత, మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్, అంతేనా? ఈలోగా గ్రోత్ చూపించాలి కదా. అసలే కరోనాతోటి ఇబ్బంది పడి ఉన్నాం. సో గ్రోత్ చూపించాలి ఒకటి. రెండు, పెద్ద ఐపీఓ డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. పెద్ద ఐపీఓ గవర్నమెంట్కి డబ్బులు పెద్ద అగ్ని పరీక్ష అది. ఎల్ఐసిలో పెద్ద ఐపీఓకి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి. మరి తొందరపాటుగా యాడమెంట్గా లేకపోతే ఏదో రిజిడ్గా ఏమీ బడ్జెట్ ప్రతిపాదనలు తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువ. చాలా వరకు వెసులుబాటు, రిలాక్సేషన్స్ లేకపోతే కొంచెం ఫేవరింగు స్టాక్ మార్కెట్కి పనికొచ్చే విధంగా చేయొచ్చు. అయితే ఇట్ బికమ్స్ టూ బిగ్ ఎ థింగ్ అనుకోండి, టూ బిగ్ ఎ డ్రీమ్ టు ఎక్స్పెక్ట్ అనుకోండి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 10% ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత చాలా గందరగోళం జరిగింది. మార్కెట్లు తగ్గాయి. ఆ తర్వాత మళ్ళీ మామూలు నార్మల్ అయిపోయింది అనుకోండి. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 10% నుంచి 5% చేశారనుకోండి. ఎస్, అది పెద్ద ప్లస్ పాయింటే. అసలు తీసేశారనుకోండి, అసలు సమస్య లేదు, చూడక్కర్లా. అందుకే ఎవరో అడిగారు ఇండెక్స్ ఫండ్స్ గురించి, ఏమంటే ఇండెక్స్ ఫండ్స్ మీద మరి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 10% పోతుంది కదా అని. మీరు గవర్నమెంట్కి డొనేషన్ ఇస్తున్నారనుకోండి, అంతే. మీకు బోల్డ్ డబ్బులు వస్తున్నాయి, మీకు ₹1,00,00,000 వస్తున్నాయి, పోనే ఉండి 10 లక్షలు అనుకోండి, అంతే. డోంట్ వరీ అని చెప్పాను. అయితే అట్ ది సేమ్ టైం ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మీరు రెడీమ్ చేసుకునేటప్పుడు 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఎప్పుడో రెడీమ్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ అనేవి షార్ట్ టర్మ్ కోసం చేయకూడదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళ కోసం అసలు పెట్టనేయకూడదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే మీరు ఈటీఎఫ్లు కొనుక్కోవాలి, నిఫ్టీ ఈటీఎఫ్ లేకపోతే నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్. అలా కాకుండా ఇండెక్స్ ఫండ్స్ అంటే అంతే, దాని పర్పసే 15 సంవత్సరాలు మించి ఉండాలి. నేను మర్చిపోయాను, నేను ఇది నాకు గుర్తులేదు, నేను పెట్టినట్టుగా కూడా గుర్తులేదు, లేకపోతే రోజు గుర్తొస్తూ ఉంటుంది అది. అందులో అన్ని డబ్బులు ఉన్నాయి గప్పుకుని ఏదైనా అవసరం అయితే లాగేద్దామని చూస్తారు. అందుకే తక్కువ అమౌంట్ పెట్టుకోండి, అసలు ఎక్కువ కాలం ఉంచండి. టైము గెట్స్ యూ ఆల్ ద మనీ. సో ఇండెక్స్ ఫండ్స్ గురించి ఎట్లా చెప్పాలంటే, అప్పటికి ఉంటుందో ఉండదో, ఇప్పటి నుంచి కంగారు పడక్కర్లేదు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉందని. ఇవన్నీ గవర్నమెంట్ పాలసీస్, ఇవాళ వస్తే రేపు పోతాయి. సో అలాంటి సర్ప్రైజ్ మూవ్స్ వచ్చినాయి అనుకోండి బడ్జెట్లో, మార్కెట్ చాలా ఫేవరబుల్గా తీసుకుంటుంది. తర్వాత కొన్ని ఈ ట్యాక్సెస్ విషయంలో కూడా, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ వీటిలో కూడా కొన్ని హిక్స్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవే కొద్దిగా చేశారనుకోండి, డైరెక్ట్గా నేరుగా స్టాక్ మార్కెట్ కోసం చేసినట్లే. తర్వాత డివిడెండ్ల విషయం. బట్ అట్లా ఓవరాల్గా తీసుకున్నట్లయితే వాట్ ఐ ఫీల్, బడ్జెట్ ఎవరిని నొప్పించని విధంగా స్మూత్గా బాగుండేలా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎల్ఐసి ఐపీఓ ఉంది, వాళ్ళు అమ్ముకోవాలి. తర్వాత పిఎస్యూస్, చాలా పిఎస్యూస్లో వీళ్ళు డైవెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, ఇంకా చేస్తూ ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఆన్గోయింగ్ ప్రాసెస్ అండి. పిఎస్యూస్లో డైవెస్ట్ చేయటం అంటే పిఎస్యూస్లో కొంత స్టేక్ పబ్లిక్ అమ్మటం అనేది, గవర్నమెంట్ తన స్టేక్ను తగ్గించుకోవటం అనేది, దిస్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ముఖ్యంగా కోవిడ్ తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. తర్వాత ఫిజికల్ డెఫిసిట్ న్యాచురల్గానే పెరుగుతుంది కదండి. ఇది కంటైన్ చేయాలి ఫిజికల్ డెఫిసిట్ని, ఎల్లకాలం ఇలా ఉంచితే ఇబ్బందే. ఓ పక్కన ఇన్ఫ్లేషన్ పెరగకుండా చూసుకోవాలి అంటే, చూసుకోలేరు అనుకోండి, అంత ఈజీ కాదు. బట్ ఇన్ఫ్లేషన్కి ఓ పక్కన జాగ్రత్తగా కళ్ళెం వేయాలి, ఇంకో పక్కన గ్రోత్కి పునాదులు వేసుకోవాలి. అంటే చేయాలి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఉండాలి, స్పెండ్ చేయాలి, అంటే డబ్బులు కావాలి కదా.
అప్పులు తెచ్చేస్తే ఇంకా ఫిజికల్ డెఫిసిట్ ఇంకా చెప్పాలంటే ఏముంది, డెట్ సర్వీసింగ్ అంతా పెద్ద ఇదైపోతుంది. అందుకని ఇంటర్నల్ అక్రూవల్స్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లోంచి కొంచెం కొంచెం అమ్మేస్తే చాలు, ఓన్లీ వేల కోట్లు లక్షల కోట్లు వచ్చేస్తాయి. అది ఆన్గోయింగ్ ప్రాసెస్. మార్కెట్లు బాగోకపోతే పబ్లిక్ నుంచి అది అమౌంట్ రేస్ చేయడం కష్టం. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఆచితూచి జాగ్రత్తగా పాలసీ డెసిషన్స్ తీసుకుని మొత్తానికి గ్రోత్కి గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది. నేను ఐఎమ్ వెరీ బుల్లిష్ అండ్ పాజిటివ్ అబౌట్ ది బడ్జెట్. ఏమవుతుంది అనేది మేడం గారికి తెలియాలి, మా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి తెలియాలి. మన ఊరికే మనం నిమిత్తం మాత్రమే, అంటే నేను గెస్సింగే. అట్లా జరిగితే అటు ఎల్ఐసి ఐపీఓకి బాగుంటుంది, రెండోది మార్కెట్కి మనకి బాగుంటుంది కదా, మన ఇన్వెస్ట్మెంట్స్కి. అది సో బడ్జెట్, రానున్న బడ్జెట్ దృష్ట్యా, తర్వాత రానున్న ఐపీఓల దృష్ట్యా, నేను వాట్ ఐ పర్సనలీ ఫీల్ 2021 ఫస్ట్ హాఫ్ విల్ బి, అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ విల్ బి గుడ్ అండ్ గుడ్ ఎనఫ్. అంటే మధ్యలో కరోనా లాంటి ఏమైనా అతి ప్రమాదకరంగా తయారైతే ఏదైనా అట్లాంటి ఇంటర్వెనింగ్ డెవలప్మెంట్స్ ఏమైనా జరిగితే, బట్ దట్ ఈస్ డేంజరస్, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. అదర్వైజ్ నేను అనుకోవటం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ 2022 ఇట్ విల్ బి ఆల్ రైట్, బాగుండే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ బాగుండదా అంటే అప్పుడు చూద్దాం. నేను సంవత్సరాన్ని రెండుగా విడదీశా, డివైడ్ చేశా. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటే మరీ మంచిది కదా, ఎనదర్ 2020 లాగా. అయితే 2020లో కూడా సగం ఫస్ట్ హాఫ్ బాగోలేదు, సెకండ్ హాఫ్ బాగుంది. ఇది ఎలా ఉంటుంది అనేది, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుండే అవకాశం ఉంది, సెకండ్ హాఫ్ యావరేజ్గా ఉండొచ్చు. బాగోదని చెప్పటం కానీ యావరేజ్గా ఉండొచ్చు. అలా యావరేజ్గా ఉండకుండా అది కూడా బాగుంటే గొడవే లేదు. అది సో ఇది నేను నా ఎనాలిసిస్. తర్వాత ఏంటంటే 2-3 స్టాక్స్ గురించి చెప్తాను మీకు. షార్ట్ టర్మ్ గురించి మాట్లాడతాను ఇప్పుడు. యాక్చువల్గా లాంగ్ టర్మ్కు రోజు మాట్లాడుకుంటాం కదా. షార్ట్ టర్ము అవాయిడ్ చేయవలసిన వాటిలో ఏంటంటే, ప్రస్తుతానికి లాంగ్ టర్మ్కి అవాయిడ్ చేయకల్లా, వెరీ షార్ట్ టర్మ్కి అవాయిడ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. హాస్పిటాలిటీ అంటే హోటల్స్, రెస్టారెంట్స్, ఇట్లాంటి వాటి. ఎందుకంటే కరోనా వ్యవహారం కొద్దిగా ఇబ్బంది, ఇంకా తేలటం లేదు కదా, కన్ఫ్యూజన్ ఉంది కదా. తర్వాత థియేటర్స్, పీవీఆర్ సినిమా అని, ఇనాక్స్ లీజర్ అని ఇంకా ఉన్నాయి కదా, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ అని, ఆ టైపు కొంచెం జాగ్రత్తగా. హోటల్స్, రెస్టారెంట్స్ ఇంకా టైం పట్టచ్చు. లెమన్ ట్రీ అని, ఇండియన్ హోటల్స్ అని ఇంకే ఉన్నాయి కదా. వీటికి కొంచెం ప్రస్తుతానికి అవాయిడ్ చేయటమే షార్ట్ టర్మ్కి. వాచ్ చేయండి. ఈ కరోనా వ్యవహారం అది సద్దుమణిగింది. ఇప్పుడు నౌ సమ్వాట్ ఓకే, కంఫర్టబుల్ అనే పరిస్థితి వస్తే మాత్రం ఇవి అందుకోవటం మొదలు పెడతాయి. ఇవి అందుకోవటం మొదలుపెట్టినప్పుడు 20 to 30% చూస్తూ కళ్ళ ముందే గ్రోత్ పెరిగిపోతాయి. అందుకని వాచ్ చేయండి. బ్యాడ్ సిచ్యువేషన్ లాంటిదే లేదు, పోయింది అనిపించినప్పుడు బాగుంటాయి, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఓకే, సో బై రేంజ్లోకి ఏమొచ్చాయంటే ఫార్మాలో లూపిను, సన్ ఫార్మా, 3 డాక్టర్ రెడ్డి. చూడండి కొంచెం, అంటే కొంచెం కేర్ఫుల్గా చూడాలి. వీ హ్యావ్ టు సీ. డాక్టర్ రెడ్డి సరే, లూపిను, సన్ ఫార్మా కొంచెం బై మోడ్లోకి వచ్చాయి. షార్ట్ టర్మ్కి బాగుంటాయని అనిపిస్తున్నది వాటి మూమెంట్ చూస్తే టెక్నికల్గా. తర్వాత కరోనా వచ్చినా కూడా ఇవి పెద్దగా తగ్గకపోవచ్చు. ఇప్పుడు డిఫెన్సివే. కరోనా కొంచెం ఇబ్బంది పెట్టినా ఆ టైంలో ఏంటంటే ఫార్మా కంపెనీలని అమ్మరు. ఒకవేళ టెంపరీగా ఒకటి కాస్త కోస్తా అమ్మినా మళ్ళీ లేపేస్తారు. సో 2021కి
కి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్కి, ఎందుకంటే కరోనా ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటో అని చూస్తున్నాం కదా, సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తున్నది ప్రస్తుతం. 2021 ఫస్ట్ హాఫ్కి ఫార్మా ఈజ్ ఏ డిఫెన్సివ్ స్టాక్ కేటగిరీ, అందుకని ఫార్మా జోలికి వెళ్ళొచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. షార్ట్ టర్మ్ అంటే రెండు రకాలు. మీరు F&Oలు చేస్తున్నారనుకోండి, స్ట్రిక్ట్గా మీరు హెడ్జింగ్ చేసుకోవాల్సిందే, స్ట్రిక్ట్గా హెడ్జింగ్ చేసుకోవాలి. అండ్ ప్రిఫరబుల్లీ స్టాప్ లాస్ పెట్టుకుని జాగ్రత్తగా చేసుకోవాలి, డిపెండింగ్ అపాన్ యువర్ ట్రేడ్. సేమ్ డే అట్లా ఇంట్రాడే టైప్ అనుకున్నా అనుకోండి, స్టాప్ లాస్ కంపల్సరీ. అలా కాకుండా సేమ్ డే కాదండి, కొంచెం పొజిషనల్ ట్రేడ్ అట్లా అనుకుంటున్నా అనుకోండి, పొజిషనల్ ట్రేడ్ అయితే హెడ్జింగ్ కంపల్సరీ. అది లక్ష్మణ్ రేఖ అట్లాంటివి దాటకూడదు. తర్వాత మామూలుగా షార్ట్ టర్మ్ కోసం కొంటుంటారు. ఎట్లా అంటే కొంత క్వాంటిటీ కొంటారు, పడేస్తారు, డీమ్యాట్లో ఉంటాయి. అవి పెరిగినప్పుడు 10% 15% పెరిగినప్పుడు 20% పెరిగినప్పుడు అమ్మేస్తారు. వాళ్ళు పర్వాలేదు, వాళ్ళకి స్టాప్ లాస్ అనేది పెద్ద రిలవెంట్ కాదు. అయితే వాళ్ళు కూడా ఒక లిమిట్ పెట్టుకుని, ఇదిగో ఈ రేంజ్ వరకు వస్తే ఓకే, ఈ రేంజ్కి ఇంకా తగ్గేటట్టయితే నేను ఉంచును దీన్ని అని అనుకుని తీసేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టెన్, అది ఎవరు చెప్పు చేతల్లో ఉండదు కదా, అదనమాట. ఇవి ఫార్మా కంపెనీలు, వీటిని వాచ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐపీఓలు సంగతి ఏంటంటే కమింగ్ క్వార్టర్లో అపార్ట్ ఫ్రమ్ ఎల్ఐసి నోరు మెదపటం లేదు, వాళ్ళు డేట్లు ఇవ్వటం లేదు, సడన్గా ఎప్పుడో ఇస్తారు. ఎల్ఐసి కాకుండానే 44,000 కోట్లు సుమారుగా ఈ క్వార్టర్లో 44,000 కోట్లకి ఐపీఓలు వస్తున్నాయని వినికిడి. కింద సంవత్సరం టోటల్గా 1,00,000 చిల్లర అయితే 1,20,000 ఎంతో అయితే ఫస్ట్ క్వార్టర్కే 44,000 కోట్లు అంట. అదేదో చూడండి, మళ్ళీ దిస్ ఈజ్ గోయింగ్ టు బి అనదర్ రికార్డ్ ఇయర్. ఎందుకంటే ఇవే 44 కోట్లు అయితే మరి వాట్ అబౌట్ ఎల్ఐసి? చాలా పెద్దది ఉంటుంది, 50,000-60,000. నేనైతే 80,000 కోట్లు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ 2021 తాలూకు రికార్డ్ని 2022 బ్రేక్ చేయొచ్చు కూడా. కాబట్టి ఐపీఓస్ ఉండటం, మార్కెట్ని ఐపీఓస్ వస్తుంటే మార్కెట్లు మెయింటైన్ అవుతాయి. దిస్ ఈజ్ మై అబ్జర్వేషన్. జనరల్గా అంతగా పడనివ్వరు. కాబట్టి ఐపీఓలు వస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఎల్ఐసి. మరి దాని దృష్ట్యా కూడా చూసినట్లయితే మార్కెట్ స్టేబుల్గా ఉంటుంది, లేదా కొంచెం పెరుగుతుంది తప్ప భయంకరంగా పడిపోవటం, లేదా ఎక్కువగా ఇది ఒడిదుడుకులకు గురవటం, మళ్ళీ ఇంకో 10% 15% అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్లో, అంటే 2022 ఈ సంవత్సరం ఈ జూన్ లోపు 15% 20% ఫాలు అట్లాంటివి నేను ఎక్స్పెక్ట్ చేయటం లేదు. వచ్చిన కొంచెం 2% 5% అలా వచ్చినట్టు వచ్చి, లేదా రేంజ్ బౌండ్ అయ్యి అట్లా వెళ్ళొచ్చు. కాబట్టి ఓవరాల్గా భయపడవలసిన పని లేదు అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్కి. ఫస్ట్ హాఫ్ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ చూద్దాం. బట్ ఓవరాల్గా మార్కెట్ ఒక 15% దాకా ఓవరాల్గా ఇయర్ టోటల్గా తీసుకుంటే ఒక 15% దాకా వస్తుందని నేను అనుకుంటున్నాను. 15% అంటే మరి ఎంత అవుతుందండి? 15% అంటే 15,575, అంటే 20,000 దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. 10 అంటే 17 18 వేసుకుందాం, 18 15 అండి. ఒక 3,000 రేంజ్కి వస్తుందంటే 20,000. అంటే ఇండెక్స్ కంఫర్టబుల్గా మనం 20-21,000 రేంజ్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇయర్ ప్రొజెక్షను ఇక్కడ రాస్తున్నాను. దిస్ బికమ్స్ ఏ పర్మనెంట్ థింగ్. చూద్దాం ఏమవుతుందో, మన చేతిలో ఉందా. నిఫ్టీ ప్రొజెక్షన్ ఏంటంటే 21,000 రేంజ్, ఈ మధ్యలో ఎక్కడో ఈ రేంజ్లో ఉండొచ్చు. కానీ 20,000కి వెళ్ళిపోతాం కంఫర్టబుల్గా అని నాకు అనిపిస్తున్నది. అండ్ రెస్ట్ ఈజ్ లెఫ్ట్ టు ద
మార్కెట్ మనందరికంటే బలమైంది, బలోపేతమైంది. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్. థ్యాంక్ యూ.